ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. నా పేరు మహేష్, డైమండ్ డైరెక్టర్ వెస్టీజ్లో. సార్ పేరు చందు, సార్ వచ్చేసి రాగంపేట్. సార్ వాడబట్టి మన ప్రొడక్ట్స్ ఒకసారి చెప్పండి సార్. మీరు వాడబట్టి ఎన్ని రోజులు అవుతుంది వెస్టీజ్ ప్రొడక్ట్స్? పోయిన సంవత్సరం వాడినా మంచిగానే రిజల్ట్ కనిపించింది. 7 మళ్ళీ అన్ని తోటలకి ఇదే వాడినా, అన్ని మంచిగానే ఉన్నాయి, ఇట్నే ఉన్నాయి అన్ని తోటలు అన్నీ ఇట్లా ఉన్నాయి. ఓకేనా? ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ఇది ఎంత ల్యాండ్ మొత్తం? ఇది 10 ఎకరాలు. ఇది 10 ఎకరాలు. చూడండి, మీరు 10 ఎకరాల ల్యాండ్లో కాయ చూసినట్టయితే ఇవాళ డేట్ ఎంత సార్? ఇవాళ ఒక డేట్ ఏప్రిల్ 1. మనం దీన్ని ఎన్నిసార్లు స్ప్రే చేసినావు? 3 సార్లు దగ్గర నిలిపేది. దీన్ని 3 సార్లు స్ప్రే చేసిండు. రీసెంట్గా తోటమోట గ్రాన్యుల్స్ కూడా వేసిండు. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉన్నాయో. 3 సార్లు స్ప్రే చేసిండు, ఒకసారి గ్రాన్యుల్స్ వేసిండు. నేను ఎలా చెప్తే అలా. అంటే ఇతను ఫస్ట్ ఇంతకుముందు మీరు ఇది వాడకముందు పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఎట్లా కొట్టేవాళ్ళు మందులు? ఎన్నిసార్లు కొట్టేవాళ్ళు తోటకు? అయితే సర్ర కొట్టినా అయితే ఇది ఎట్లుంటుందో అని చూద్దామని నువ్వు అన్నాకనే వాడినా. 3 తోట కాదు, ఇంతకుముందు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ మీకు ఎట్లా ఉండేది రిజల్ట్? ఎప్పుడు ఇంత రిజల్ట్ లేదు, ఎప్పుడు కూడా ఇంట్లో లేదు. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ ఉన్న పొజిషన్లో చాలా మంది తోటలు చాలా రకాలుగా, అంటే తోటల వల్ల కూడా పెద్ద రిజల్ట్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. రేటు కూడా ఉన్నందుకు రిజల్ట్ లేవని. కానీ సార్ చోట చూడండి ఎంత నీట్గా కాయ. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా ఉంది కాయ. ఓకే, థ్యాంక్ యూ విష్ వెల్త్. ఓకే. పేనేడు ఇది నేను 3 తోటలకు ఇది వాడినా వేస్టేజ్. ఫర్టిలైజరు ఏమో ఒక 6 తోటలో వాడినా. 6 తోటలో వాడితే నా 6 తోటలు వేయినాయి. 6 తోటలు అంటే ఎన్ని ఎకరాలు? అది బాగానే ఉంటుంది, 100 చిల్లర ఉంటుంది. ఒకటి 80 ఎకరాలు, ఒకటి 50 ఎకరాలు. ఓకే. అట్లా ఇది ఒక 40-45 ఎకరాలు అవుతుంది. ఈ వేస్టేజ్ కొట్టింది 40-45 ఎకరాలు అయితే ఇది ముందుగానే ఇచ్చేసిన. ఇది ఎందుకంటే దీని కాయ ఒక్కొక్క దాంట్లో 200 టన్నులు వెళ్ళింది, 200 నుంచి 250 టన్నులు వెళ్ళింది. అప్పుడు 20 ఎకరాలకి ఈ వేస్టేజ్ కొట్టింది. ఇప్పుడు ఈ 40 ఎకరాల తోటలకు వెళ్ళి 120 ఎకరాల తోట ఏది బెస్ట్ ఉంది? వేస్టేజ్ కొట్టిందే బెస్ట్. ఇప్పుడు 120 ఎకరాల తోటలో ఏమైనా లాభం వచ్చిందా? అన్న రాలే అన్న, ఇవే ఆటు పెట్టిన ఇలా పైసలు తీసి ఆడు ఈ 40 ఎకరాలు కొట్టకపోతే నా కొంప కొలేరా, 40 ఎకరాలు కొట్టకపోతే నీ పరిస్థితి డేంజర్ అవు. ఓకే. ఇప్పుడు కూడా ఈ 100 ఎకరాలకు మొత్తం మనే వాడినావు. ఈ మొత్తం ఇవ్వరకు నేను ఫర్టిలైజర్ వాడైనా వాడాలి, ఒక పురుగు మందు తప్ప ఇలా లేదు. ఇంట్లో కలిపి పెట్టిన వేస్టేజ్ మందు. ఖర్చు ఎంత వచ్చింది? ఇప్పుడు 10 ఎకరాల సొప్పున ఖర్చు ఎంత వచ్చింది అందదా? మంచిగా కొట్టినప్పుడల్లా డబ్బకు ఫస్ట్ కొట్టినప్పుడు